భారతదేశంలో 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్ ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తే అందులో 3 కారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్ళబోతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఏదైతే హైదరాబాద్ నుండి బెంగళూరు పోయేటట్టు హై స్పీడ్ కారిడార్ ఉన్నదో అది కర్నూలు అనంతపురం మీదుగా, అదేవిధంగా హైదరాబాద్ నుండి చెన్నై వరకు అభివృద్ధి చేసేటువంటి హై స్పీడ్ కారిడార్ లో విజయవాడ నెల్లూరు మీదుగా, అదేవిధంగా చెన్నై నుండి బెంగళూరు హై స్పీడ్ రైలు కారిడార్ తయారు చేసే దాంట్లో చిత్తూరు తిరుపతి మీదుగా అంటే 7 హై స్పీడ్ రైల్వే కారిడార్లు 3 కారిడార్లు ఆంధ్రప్రదేశ్ గుండగా అభివృద్ధి చెందబోతా ఉన్నాయనేటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ లో రైల్వేలకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక, దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక 2014 నుండి కూడా పెద్ద ఎత్తున రైల్వేలో ఒక కీలకమైనటువంటి మార్పులు మీ అందరికీ కూడా తెలుసు. అమృత్ భారత్ స్టేషన్లో పేరుతో పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ల అభివృద్ధి, మన జిల్లాలో కూడా 3 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడంతో పాటు ఈ మధ్యకాలంలో అదనంగా కూడా నర్సాపురానికి, తాడేపల్లిగూడానికి, భీమవరానికి కూడా మరలా 2వ దఫా అదనంగా నిధులు కేటాయించడం జరిగింది 3-4 నెలల క్రితం. అదేవిధంగా వందే భారత్ రైలుని పరిచయం చేయడం జరిగింది. ఇవాళ మన జిల్లా కూడా వందే భారత్ రైలు మన జిల్లా గుండా మనంతా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలం వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే రైల్వే కారిడార్లు ఉన్నాయో దాదాపు బుల్లెట్ ట్రైన్స్ ప్రయాణం చేసేటువంటి అంశం. హై స్పీడ్ రైలు అంటే బుల్లెట్ ట్రైన్. విజయవాడ నుంచి చెన్నై 1.5 వెళ్తాం, గంటలో అంటే కొంచెం అరగంట పోగంట ఇటు అవ్వచ్చు. ఆ విధంగా రైల్వే యొక్క స్థితిగతుల్ని మార్చి ఏదైతే జపాన్లో ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్ మాదిరిగా భారతదేశంలో కూడా బుల్లెట్ ట్రైన్ అభివృద్ధి చేయాలనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా సిటీ ఎకనామిక్ రీజియన్స్ సిఈఆర్, భారతదేశంలో 7 నగరాలని సిటీ ఎకనామిక్ రీజియన్స్ గా ప్రకటించడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైజాగ్ సిటీ ఏదైతే ఉందో నగరాన్ని ఎకనామిక్ రీజియన్ గా ప్రకటించి ఈ ఎకనామిక్ రీజియన్ పథకం కింద ఏటా 1000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలని విశాఖపట్నంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేటాయించేటువంటి పథకానికి కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుంది. అదే బాధ్యత కేంద్ర ప్రభుత్వం. పూర్తిగా నిధులు ఇచ్చి ప్రాజెక్టుని పూర్తి చేసేవాటికి కేంద్ర ప్రభుత్వం 2027లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాబోతా ఉన్నదనేటువంటి మాట వాస్తవం. 100% కూడా నిధులు ఇచ్చి పూర్తి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా అది అమలు అవుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద ఎత్తున ఇందాక చెప్పా తాత్కాలిక ఓరడింపులు, అమలు కాని వాగ్దానాలు, ప్రజాకర్షణ పథకాలు ఇవన్నీ కూడా బడ్జెట్లోనే ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇవాళ జిఎస్టీలో మార్పులు తీసుకొచ్చాం మనం. గతంలో బడ్జెట్ కోసం ఎదురు చూడకుండానే బడ్జెట్ కన్నా ముందుగానే 5-6 నెలల ముందుగానే జిఎస్టీలో 4 స్లాబ్లు ఉంటే 2 స్లాబ్లను పూర్తిగా తీసేసి 2 స్లాబ్లకు మాత్రమే పరిమితం చేశాం. కాబట్టి ఇది ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం. ఈ లక్ష్య సాధనలో కూడా మనందరం కూడా బాధ్యత వహించాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఇటువంటి అద్భుతమైనటువంటి ఏదైతే 1 లక్షం వేల భారతదేశం ఇవాళ 2014లో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించే నాటికి భారతదేశం ఆర్థికంగా 11వ స్థానం ఉంటే దేశంలో
ఇవాళ 4వ స్థానం వచ్చాము, 7 స్థానాలు అధిగమించి అనేటువంటి విషయాన్ని మనంతా గుర్తు తెచ్చుకోవాలి. ఇది మీరు నేను చెప్పేటువంటి గణాంకాలు కాదు. రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక శక్తికి ఎదకపోతాం. ప్రపంచంలో అన్ని దేశాల్లో అగ్రరాజ్యాలు కూడా అతలాకుతం అవుతూ ఉన్నాయి వేళ ఆర్థికంగా. భారతదేశం ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నంత కారణంగా ఏదైతే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ దేశంగా ఎదగాలనేటువంటి ఆలోచనలో భాగంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబడింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఇంకో విషయానికి సంబంధించి ఈ మధ్యన ట్రేడ్ అగ్రిమెంట్ మీ అందరికీ కూడా తెలుసు, మన ప్రాంతాల్లో ఎక్కువగా రొయ్యలు నాయగారు